సనాతన ధర్మం మనకేం చెప్తోంది? సనాతన ధర్మం అంటున్నాం. ఇప్పుడు కాలంలో హిందూ ధర్మం అంటున్నాం. ఈ ధర్మం మనకు అసలు ఏం చెప్తోంది? ఏం చెప్పడానికి వచ్చింది? దీని యొక్క ఉద్దేశ్యం ఏమిటి? దీని యొక్క సారాంశం ఏమిటి అనేటటువంటి విషయాన్ని కనుక మనం తెలుసుకోవాలంటే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాలు రెండు విషయాల్ని మాత్రమే మన ధర్మం చెప్తోంది. ఈ రెండు విషయాలనే విశదీకరించడం కోసం ఇన్ని రకములైనటువంటి గ్రంథాలు ఇవన్నీ కూడా వచ్చినాయి. ఎన్ని విషయాల్ని చెప్పినా కూడా అవన్నీ ఈ రెండిటిలో ఏదో ఒకదానికి సంబంధించిన విషయాలే అయి ఉంటాయి. ఏమిటి ఆ రెండు విషయాలు అనంటే, మొట్టమొదటిది దేవతారాధన, రెండవది పరోపకారం. ఈ రెండిటినే మన యొక్క సనాతన ధర్మం చెప్పేది. ఇక్కడ దేవతారాధన అని అనగానే మనకు వెంటనే వచ్చే ప్రశ్న ఏమిటి అంటే, ఆ భగవంతుడు అంటే ఎవరు? ఆయన యొక్క స్వరూపం ఏమిటి? ఆయన స్వభావం ఏమిటి? ఆయన మహిమ ఏమిటి? ఆయన భక్తులను ఎలా అనుగ్రహిస్తాడు? ఆయన ఆ యొక్క ఉపాసన ఎలా చెయ్యాలి? ఏం చేస్తే ఆయన అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం? ఇత్యాది ప్రశ్నలన్నీ కూడా మనకు వస్తాయి. ఇదివరకు ఎవరెవరు అలా భగవంతుడి యొక్క ఆరాధన చేసి ఉన్నారు, వాళ్ళు భగవద్ అనుగ్రహానికి ఎలా పాత్రులయ్యారు, ఇత్యాది ప్రశ్నలన్నీ మన మనస్సులో ఉద్భవిస్తాయి. వీటన్నిటికీ సమాధానం చెప్పడం కోసం వేదములు, పురాణాలు, శాస్త్రాలు, ఆగమాలు ఇవన్నీ కూడా అత్యంత విస్తృతంగా ఇవన్నీ వచ్చి ఉన్నాయి. అదే రకంగా ఇంకోటి పరోపకారం అంటే సత్పురుషులుగా జీవించాలి అనేటటువంటిది రెండో విషయం. ఈ సత్పురుషులుగా జీవించాలి అని అంటే అసలు సత్పురుషులు అంటే ఎవరు? వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది? వాళ్ళ చరిత్రలు ఎలా ఉంటాయి? ఆయా సందర్భాల్లో, జీవితంలో అనేక విధమైనటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు అప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆ సందర్భాలను వాళ్ళు ఎలా ఎదురిచ్చేవారు, ఇత్యాది విషయాలన్నీ కూడా మనకి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయాల్ని. అదే రకంగా సత్పురుషులు ఎవరు, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అనే దాన్ని తెలుసుకోవాలంటే దుష్టులు ఎవరు, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అది కూడా తెలుసుకోవాలి. దాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిందే.